శారీతో కన్వర్ట్ చేసిన లెహంగా చూసారు కదా! అందులో బ్లౌజ్ ఇది. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో ఈరోజు ఏంటి అంటే ఇదిగోండి బ్లౌజ్ ఉంది కదా, ఇక్కడ డిస్ప్లే అవుతున్న లంగా ఓణి అయితే స్టిచ్ చేద్దాం ఇప్పుడు. ఇదిగోండి ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది. డబల్ లేయర్ ఇచ్చా, పైన కూడా స్కాలప్ బోర్డర్ ఇచ్చా. ఇదిగోండి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ వస్తాయి. బ్యాక్లో ఇలా చిన్న బో ఇచ్చిన రోజ్ పెటల్స్ అయితే వస్తాయి, రోజ్ డాంగిల్స్. ఇదే శారీ. ఈ శారీతో ఆల్రెడీ లంగా స్టిచ్ చేసి వీడియో అప్లోడ్ చేశా. ఇప్పుడు ఇందులోకి బ్లౌజ్ ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1 మీటర్ 1.5 లైనింగ్ అయితే తీసుకున్నా. ఇందులో బ్లౌజ్ కొంగు పార్ట్ ఉంటుంది కదా శారీలో, అది పక్కకు తీసేసా. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి గైస్, లైనింగ్ అయితే పక్కన పెట్టేయండి. ఫస్ట్ అయితే కొంగు పార్ట్ని పక్కకు పెట్టేయండి, పక్కకు తీసేయండి, వద్దు అని పక్కకు పెట్టేసా. నెక్స్ట్ ఇలా లైనింగ్ని అయితే ఇలా డబుల్ ఫోల్డ్కి అయితే వేయండి. క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి, ఓపెనింగ్స్ బయట సైడ్కి ఉండాలి. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ ఉంది కదా, ఓల్డ్ బ్లౌజ్, దాని లెంత్ అయితే చూసుకోండి. 16 ఉంది, 14 ఉంది. నాకు 16 పెట్టమని చెప్పారు. ఇప్పుడు కింద ఫ్రిల్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను 10 అయితే తీసుకుంటున్నాను బాడీ పార్ట్ పైన కోసం. కింద ఫ్రిల్స్ వస్తాయి కదా, రిమైనింగ్ ఇదిగోండి ఇక్కడ దాకా బాడీ పార్ట్ వస్తుంది, 9 వరకు బాడీ పార్ట్ వస్తుంది. మిగిలిన 6-7 ఇంచెస్ అయితే ఫ్రిల్స్ పెట్టాలి అనుకున్నా. ఫ్రిల్స్ కాదు, ఇది స్కాలప్ టైప్. ఇదిగోండి ఇక్కడ నేను 11 అయితే తీసుకుంటున్నా. లూజ్ మార్కింగ్ చేసుకుందాము. దానికోసం ఓల్డ్ బ్లౌజ్ని ఇలా తిప్పేయండి, రివర్స్ చేసి. ఇదిగోండి ఓల్డ్ బ్లౌజ్ ఎంతైతే లూజ్ ఉందో అంతకు ఒక డాట్ పెట్టేయండి. నేను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ పెట్టాలి అనుకున్నా. ఇదిగోండి ఫస్ట్ అయితే కరెక్ట్గా ఉన్నది మెజర్ పెట్టుకోండి. ఇలా అయితే వస్తుంది. మీరు తర్వాత నెక్స్ట్ ఇలా చెక్ చేసుకోవచ్చు, మనం పెట్టుకున్నది కరెక్ట్ ఉందా లేదా అన్నది కూడా. ఇదిగోండి నేను ఇలా అయితే 7కి పెట్టుకున్నా. 7 + 1 ఇంచ్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం. ఎందుకనంటే నేను ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా, ఓల్డ్ బ్లౌజ్ కంటే ఎక్స్ట్రా తీసుకున్నా. నెక్స్ట్ లెంత్ అయితే చెక్ చేసుకొని వేసుకున్నాము. నెక్స్ట్ నెక్ ఎంత ఉంది, నెక్ ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఎగ్జాక్ట్గా ఓల్డ్ బ్లౌజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలా దాన్ని ప్లేస్ చేసి నెక్ని అయితే ఇలా మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ఇంచెస్ అయితే తీసుకున్నా, 5.5 అలా తీసుకున్నా. ఇక్కడ 5 ఇంచెస్ అయితే తీసుకున్నా ఆర్మ్ హోల్కి. ఇప్పుడు లోపల ఎల్ షేప్లో 1 ఇంచ్ పెట్టేసి కర్వ్ స్కేల్తో, మీతో కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ అయితే పెట్టేయండి, లేకపోతే ఇలా అయితే వదిలేయండి. ఇంకా ఇప్పుడు దీన్ని డివైడ్ చేసుకోవాలి, షోల్డర్ ఎంత, నెక్ ఎంత అన్నది. ఇదిగోండి గాయ్స్, ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కోసం అయితే 3 ఇంచెస్ పెట్టుకున్నా. మీకు 3 ఇంచెస్ వద్దా, ఓల్డ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇన్నిసార్లు మాటికి తీయడం విసుగా అయితే అన్నీ ఒకేసారి అయితే చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. 2.8 అలా ఉంది. 2.8 తీసుకున్నాం కదా, స్టిచ్ చేసేలోపు 3కి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా లెంత్ అయితే 4 తీసుకున్నా, నెక్ లెంత్ 4 తీసుకున్నా. ఇప్పుడు ఈ 2 డాట్స్ని ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసుకోండి. మిడిల్లో నేను దీనికి స్కాలప్ బార్డర్ అయితే ఇవ్వాలి అనుకున్నా. స్కాలప్ బార్డర్ అయితే తర్వాత డిజైన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా దింపండి. ఇదిగోండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో, ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా అయితే కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ ఇంతే గైస్ కటింగ్. నెక్స్ట్ కింద స్కాలప్ డిజైన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. క్యాన్వాస్ పేపర్ అయితే యూజ్ చేసుకుంటాను దానికోసం. నేను చూసారా, ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ పెట్టాలి కాబట్టి మిడిల్ నెక్ దగ్గర అయితే కట్ చేయలేదు ఫ్యాబ్రిక్, మీకు అర్థమవుతుంది కదా.
ఇప్పుడు నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్‌ని పైన ఉన్న రిమైనింగ్ లైనింగ్ ఉంది కదా! దాని మీద అయితే పరిచి ఇలా ఎగ్జాక్ట్‌గా దాన్ని ఎలా ఉంటే అలా అయితే కట్ చేసేసా. రిమైనింగ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా పైనది ఫ్రంట్ పార్ట్ దాని మీదకేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఇదిగోండి సేమ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే అయితే కట్ చేసుకుంటాము. మీకు డిఫరెంట్ నెక్స్ కావాలి అంటే తర్వాత కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌కి, బ్యాక్ పార్ట్‌కి. కింద ఫ్రిల్స్ కోసం అయితే సెపరేట్‌గా తీసుకున్నా. ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా. హ్యాండ్స్ కింద పఫ్ వస్తాయి. సో, కింద డిజైన్ ఉన్నది తీసేసి ఇదిగోండి పాప హ్యాండ్ హైట్ ఎంతుందో చూసుకొని దానికంటే ఒక 3 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నాను నేనిక్కడ. ఇదిగోండి గైస్ ఇలా అయితే ఇప్పుడు 9 ఉందనుకోండి హ్యాండ్. 9+3 మీకు తక్కువ పఫ్ కావాలి అంటే 3 ఇంచెస్, ఎక్కువ పఫ్ కావాలంటే 4 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 13 అయితే తీసుకున్నా. ఇదిగోండి 10 ఇంచెస్ పాప హ్యాండ్ హైట్. తర్వాత 3 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకొని ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతుంది 5 ఉందనుకోండి 5కి 6 ఇలా 5 అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఒక లైన్ అయితే వేసి ఇప్పుడు దాని మీద కర్వ్ అయితే తీసుకోవాలి. పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! దాన్ని కూడా ఇలా 3 ఇంచెస్‌కి అయితే బాక్స్ వేసుకోవాలి. బాక్స్ వేసుకొని ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ దాన్ని సపరేట్ చేసుకొని కట్ చేసేయండి. కింద కట్ చేయకుండా డైరెక్ట్ పైన మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ తీసుకున్నాం కదా! అక్కడి దాకా అయితే కట్ చేయాలి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు. మధ్యలో ఎక్స్ట్రా దగ్గర కట్స్ అయితే పెట్టుకోండి. మనకు స్టిచ్చింగ్ అప్పుడు చాలా ఈజీగా అయితే ఉంటది. ఇదిగోండి ఫ్రిల్స్ అయితే ఇలా వస్తాయి. కింద సైడ్‌కి అయితే పెట్టాలి అనుకున్నా. ఇప్పుడు బ్లౌజ్‌కి కింద స్కాలప్‌ది వస్తాయి కదా డిజైన్ దాన్నయితే కట్ చేసుకుందాము. ఇక్కడ ఒక 6 ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఫ్యాబ్రిక్. దానికోసం ఫస్ట్ లెంత్, విడ్త్ అయితే చూసుకోండి. అన్ని సైడ్స్ ఈక్వల్‌గా ఉందా లేదా అన్నది. మొత్తం ఇప్పుడు 15 ఉందనుకోండి. మిడిల్ పార్ట్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపించినట్టు ఒక డాట్ ఏసి దాని చుట్టూ 3 ఇంచెస్‌కి 2 ఇంచెస్‌కి ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు మొత్తం లెంత్ 6 ఇంచెస్‌కి ఉండేటట్టు అయితే ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం 6 ఇంచెస్‌కి రౌండ్‌గా అయితే సర్కిల్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు 6 ఇంచెస్‌కి చుట్టూ అయితే సర్కిల్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మనం డ్రా చేసినట్టు చుట్టూ తీసుకోవాలి. ఇదిగోండి చుట్టూ 6 ఇంచెస్‌కి అయితే డ్రా చేసుకోవాలి. మీకు ఎక్కువ డిజైన్ కావాలి, పెద్దగా కావాలంటే 6 కంటే ఎక్కువ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇలా ఒక సైడ్ నుంచి అయితే ఓపెన్ చేయండి. ఇలా స్ట్రైట్‌గా ఒకసారి కట్ చేసి ఇప్పుడు లోపల ఉన్న సర్కిల్ ఉంది కదా! ఆ సర్కిల్‌ని అయితే కట్ చేయాలి మనం. సేఫ్టీ పిన్స్ అయితే పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటది. అప్పుడు నీట్‌గా ఉంటదనమాట. ఫ్యాబ్రిక్ కదలకుండా ఉంటది. ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని బయట సైడ్ ఉన్నది కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోపల సైడ్ సర్కిల్ ఉంది కదా! దాన్ని కూడా కట్ చేసేయాలి. లోపల సైడ్ ఉన్న సర్కిల్‌ని కట్ చేస్తే మీకు ఇలా అయితే ఉంటది షేప్. ఇదిగోండి గైస్ ఇలా అయితే కనిపిస్తది మీకు మొత్తం కట్ చేసిన తర్వాత. ఇప్పుడు ఇది 2 లేయర్స్ ఉంది. 4 లేయర్స్ ఉంది. దీన్ని నేను మరీ 2 లేయర్స్ అయితే తీసి ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ కదా! సో, నేను మరీ దీన్ని తీసి ఒక 2 ఇంచెస్‌నయితే మైనస్ చేస్తున్నా దాంట్లో నుండి. అలా మైనస్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు నెక్ అయితే కట్ చేసుకుందాం స్కాలప్ బార్డర్ కదా! ఇదిగోండి మార్కర్, క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకోండి. ఇలా 3 ఇంచెస్‌కి 2.8 ఇంచెస్‌కి అయితే ఒక డాట్ పెట్టుకున్నా. అలానే ఇక్కడ కూడా 3.4 ఇంచెస్‌కి ఒక లైన్ అయితే వేసుకున్నా. ఇప్పుడు 2 డాట్స్‌నయితే 4 ఇంచెస్‌కి అయితే తీసుకున్నా. లెంత్ ఇక్కడ 4 ఇంచెస్‌కి తీసుకున్నా. ఇప్పుడు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు బాక్స్ అయితే వేసి బోట్ నెక్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న క్యాప్ లాంటిది తీసుకోండి. నేను ఇక్కడ బాటిల్ క్యాప్ తీసుకున్నాను. 0 బాటిల్ క్యాప్. ఇలాంటి ఇప్పుడు 2.6 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకున్నా. అలానే 4 ఇంచెస్ లెంత్ ఉండేటట్టు అయితే తీసుకున్నా ఫ్రంట్ నెక్ ఇది. ఇక్కడ నెక్స్ట్ స్కాలప్స్ అయితే డ్రా చేసుకుందాము. దానికోసం ఇలాంటి బాటిల్ క్యాప్ ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి స్కాలప్స్ అయితే డ్రా చేసుకుంటాం ఇలా వీడియోలో చూపించినట్టు.
మీకు రఫ్గా అయితే వేసి చూపిస్తున్నా నేను. ఇదిగోండి ఇలా బాటిల్ క్యాప్తో అయితే ఫస్ట్ డ్రా చేసుకున్న లైట్గా, దాని మీద ఇలా థిక్గా అయితే డ్రా చేసుకోవాలి. ఇంకా అలా డ్రా చేసుకున్న తర్వాత ఇదిగోండి డ్రా చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు అయితే పెట్టుకొని మొత్తానికి ఇలా ఎక్స్ట్రా 1 ఇంచ్ ఉండేటట్టు అయితే వీడియోలో చూపించినట్టు డ్రా చేసుకొని ఇప్పుడు ఆ డాట్స్ మొత్తాన్ని అయితే ఒక లైన్ వేసేయండి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అలానే రావాలి అంటే సేమ్ ఇట్లా కొంచెం లేపి లైట్ దగ్గరకు అయితే చూస్తే ట్రాన్స్పరెంట్ కనిపిస్తుంది మనకు. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా స్టిచ్ వచ్చేటట్టు అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పెట్టేసి ఇలా అయితే వీడియోలో చూపించినట్టు స్టిచ్ వేయండి. ఇలా స్టిచ్ వేయడం వల్ల చాలా ఈజీగా చాలా స్టిఫ్గా ఉంటుంది నెక్ డిజైన్ అన్నది. ఇదిగోండి గైస్, ఇలా లోపల ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పేపర్తో సహా మొత్తాన్ని కట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ స్కాలప్స్ ఉంటాయి కదా, అక్కడ కొంచెం నీట్గా అయితే కట్ చేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకొని కట్స్ నీట్గా ఎంత నీట్గా పెట్టుకుంటే మనకు స్కాలప్ బోర్డర్ అంత నీట్గా అయితే వస్తుంది. సో కొంచెం చూసుకొని అయితే పెట్టుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి స్కాలప్స్ అన్ని నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే షేప్ కరెక్ట్గా వచ్చేటట్టు అయితే. ఇదిగోండి గైస్, ఇలా అయితే రావాలి. ఇప్పుడు పైన అప్పర్ స్టిచ్ ఒకటి మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి. ఐరన్ చేసుకోండి ఫస్ట్ ఇలా రివర్స్ చేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మొత్తం చుట్టూ అయితే ఒక స్టిచ్ వేసి అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకోండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్లో అయితే డాట్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. చిన్నపిల్లలకి డాట్స్ సరిపోతాయి. మీకు ప్రిన్సెస్ కట్ ఇవ్వాలి అన్నా ఇవ్వచ్చు. చిన్నపిల్లలకి అవసరం లేదు, ప్రిన్సెస్ కట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అయితే. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఈక్వల్గా ఉందా లేదా అన్నది చూసుకొని అలానే అవతల డాట్ ఎంతకైతే పెట్టామో యువతల డాట్ కూడా సేమ్ అలా వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇంతే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా వీడియో మిస్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉండేది, దాని మీద పెట్టింది రాంగ్ సైడ్ అయితే ఉండాలి. ఇదిగోండి ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి అప్పర్ స్టిచ్ అయితే ఒకటి వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లోపల ఉన్న ఎక్స్ట్రాస్ మొత్తం బ్యాక్ సైడ్ కనేసి పైన ఒక స్టిచ్ వేసేయాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాం మీకు ఇప్పుడు. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకొని పక్కన పెట్టేయండి. హ్యాండ్స్ ఇలా ఉంది కదా, మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్జిన్ అయితే వేసుకున్నాం కదా, అక్కడికి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఫ్రిల్స్ అయితే పెట్టేయండి. వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్ మోడ్లో అయితే ఉంది వీడియో. ఇదిగోండి ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు 2 మిడిల్స్ పట్టుకొని ఇలా హ్యాండ్ అయితే అటాచ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తా గైస్. ఇదిగోండి 2 హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రిల్స్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనికి కింద బాటంలో స్కాలప్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఆల్రెడీ నేను ఇంతకుముందు కట్ చేసిన క్లాత్ అయితే ఉంది కదా, దానికి ఇలా దాని కింద క్యాన్వాస్ పేపర్ పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే ఎగ్జాక్ట్గా వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నాం. అలా అయితే డ్రా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 2 సైడ్స్ అయితే సేమ్ ఇలానే డ్రా చేసుకొని అయితే వచ్చేటట్టు బ్లౌజ్ మిడిల్కి పెట్టి అయితే వచ్చేటట్టు అయితే కట్ చేసుకున్నా. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పేపర్ ఉంది, తర్వాత లైనింగ్ ఉంది, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఇప్పుడు మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. మొత్తాన్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుని దాన్ని రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా నేను 2 లేయర్స్ అయితే అటాచ్ చేసుకున్నాను, ఒక దాని మీద ఒకటి. ఇప్పుడు దీన్ని మిడిల్కి పెట్టుకొని ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు మనం అప్పుడే నీట్గా అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి నీట్ ఫినిషింగ్ ఉంటుంది గైస్. ఇది
ఇదిగోండి ఇలా అయితే వచ్చేటట్టు అయితే నేను స్టిచ్ చేస్తా. ఇప్పుడు దీన్ని మెయిన్ అదిగోండి ఇలా రాంగ్ సైడ్‌న పెట్టి అయితే స్టిచ్ చేయాలి బ్లౌజ్ మీద పెట్టి. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసేయండి. ఇలా వీడియోలో చూపించినట్టు స్ట్రైట్‌గా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేయాలి. దాన్ని రివర్స్‌లో పెట్టుకున్నాను నేనైతే. మీకు ఎలా కంఫర్ట్ అయితే అలా పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఇది ఏంటి అంటే మిడిల్ వరకే రావాలి ఇది. ఇది రైట్ సైడ్ పార్ట్ అనుకోండి. లెఫ్ట్ సైడ్ పార్ట్ ఇంకో 2 లేయర్స్ ఉంటాయి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపినట్టు బ్లౌజ్ హాఫ్‌కి అయితే రావాలి. ఇంకొక హాఫ్ నేను ఇంకొక 2 లేయర్స్ వేరేవైతే పెడుతున్నా. ఇలా ఉంది కదా! ఇప్పుడు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే వస్తది ఫైనల్ లుక్. మీరు ముందే చూసుకోండి డైరెక్ట్‌గా స్టిచ్ చేయకుండా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత అయితే స్టిచ్ వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల కుట్లు తీయడం, పెట్టడం అన్నది ఉండదు. ఇదిగోండి గైస్ ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ లెంత్ అయితే చెక్ చేసుకోండి. మీకు కరెక్ట్‌గా ఉంది అనిపిస్తే వదిలేయండి. లేదు కొంచెం ఎక్కువ ఉంది అంటే మనం లేయర్స్ తక్కువ హైట్‌కి అయితే తీసుకోవాలి. ఇలా ఈక్వల్‌గా పట్టుకొని అయితే 2 సైడ్స్ అయితే స్టిచెస్ వేసుకోండి. ఇదిగోండి గైస్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే చూద్దాము. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది కదా! బ్యాక్ నెక్ నాకు ఏంటి అంటే ఫ్యాబ్రిక్ సరిపోక ఫ్రిల్స్ అయితే అటాచ్ చేయాల్సి వచ్చింది. బ్యాక్ ఓపెన్ ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేసేసా. నాకు పింక్ ఫ్యాబ్రిక్ సరిపోక ఏం చేశా అంటే కొంగు పార్ట్ ఉంది కదా! దాంతోనైతే స్టిచ్ చేసా ఫ్రిల్స్. మీకు ఫినిషింగ్ ఫైనల్ లుక్‌లో అయితే కనిపిస్తది ఫ్రిల్స్ ఎలా పెట్టా అన్నది. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ అంతే ఇంకా. నెక్స్ట్ ఏంటి అంటే ఫిట్టింగ్ అయితే పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ దగ్గర నీట్‌గా చెస్ట్ రౌండ్ కింద హిప్ దగ్గర మనం మెజర్మెంట్స్ ఏవైతే తీసుకున్నామో అక్కడ చాక్ పీస్‌తో డ్రా చేసుకున్నాం కదా! సేమ్ అలా అయితే ఫిట్టింగ్ పెట్టుకున్నా నేను. 2 సైడ్స్ సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకున్నా. లేట్ నైట్ స్టిచ్ చేయడం వల్ల బ్యాక్ ఫ్రిల్స్ ఎలా అటాచ్ చేశానో ఎలా స్టిచ్ చేశానో అప్లోడ్ పెట్టలేదు. ఇదిగోండి గైస్ కాజా పట్టి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంది. ఇప్పుడు నేను పాపకి సైడ్ ఫ్యాబ్రిక్ గుచ్చుకోకుండా ఉండడం కోసం డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేసే ఎండింగ్లో రివర్స్ చేస్తే దీన్ని రివర్స్ చేసి చూపిస్తే మీకు ఎలా ఉందో అన్నది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అన్నది కూడా కింద కమెంట్ చేయండి. ఇదిగోండి గైస్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది బ్లౌజ్ది. ఫినిషింగ్ నీట్గా ఉంది. కానీ ఫ్యాబ్రిక్ కొంచెం బాగాలేదు. ఫ్యాబ్రిక్ బాగాలేకపోయినా ఈ రేంజ్లో స్టిచ్ చేయడం అంటే గ్రేట్ అనే అనుకోవాలి. ఇదిగోండి గైస్ ఫైనల్ అవుట్లుక్ ఇలా ఉంది. మీకు చూపిస్తా మొత్తం లంగా బ్లౌజ్ పెట్టిన తర్వాత. ఇదిగోండి గైస్ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తే ఎలా వచ్చింది అన్నది. దీనికి ఫైనల్గా ఒక చిన్న బో అయితే యాడ్ చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అయితే ఇలా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది బ్లౌజ్ అయితే. దీన్ని మంచి ఫ్యాబ్రిక్తో మనం స్టిచ్ చేసుకుంటే డిజైనర్ క్రాప్ టాప్ అండ్ లెహంగా అయితే వచ్చేస్తాయి. అప్రాక్స్ ఒక 3 వరకు అయితే ఖర్చు అవుతుంది. మంచి ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయడానికి ట్రై చేస్తా. మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తా. ఈ వీడియోలో కొంచెం క్లియర్గా లేదు. మీకు క్లియర్గా కావాలి అంటే పార్ట్స్ వైజ్గా అయితే అప్లోడ్ చేస్తా. కావాలి అన్న వాళ్ళు కావాలి అని కమెంట్ చేయండి. ఇదిగోండి గైస్ బ్లౌజ్ ఒక్కటే చూపిస్తున్నా చూడండి. మీకు తర్వాత చాలా క్యూట్గా అయితే ఉంటుంది ఇది కరెక్ట్గా వేసుకున్న వాళ్ళు. దీని కింద లెహంగా అయితే స్టిచ్ చేసిన సేమ్ శారీతో. అదే శారీలో బ్లౌజ్ ఇది. మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. బ్లౌజ్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా సజెస్ట్ చేయండి నా ఛానల్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి గాయ్స్. ఈ డ్రెస్ ఎలా ఉందో కమెంట్లో చెప్పడం మర్చిపోకండి.